బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై రంజిత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను భయపెట్టి 3 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అయితే రంజిత్ టార్చర్ తట్టుకోలేక బాలిక విషయాన్ని పేరెంట్స్ కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్మెంట్ లో పేరెంట్స్ తో కలిసి ఉంటున్న బాలికపై అదే అపార్ట్మెంట్ లో రెంట్కుండే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడిన దుండగుడు పేరెంట్స్ ను చంపేస్తా అని భయపెట్టి దారుణానికి పాల్పడ్డాడు. 3 నెలలుగా బాలికపై రంజిత్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. విషయం పేరెంట్స్ కు చెప్పడంతో బాలిక కుటుంబ సభ్యులు చందానగర్ పిఎస్ ను ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న చందానగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అయితే రంజిత్ పై చందానగర్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదివరకే గంజాయి కేసులో జైలుకెళ్లి బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన రంజిత్ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగుడు 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెగ్యులర్ గా కూడా 3 నెలలుగా కూడా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే వేధింపులు తాళలేక పేరెంట్స్ కు ఫిర్యాదు చేసింది బాలిక. దీంతో పోలీసులు చందానగర్ పిఎస్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును గోప్యంగా ఉంచిన పోలీసులు నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అటు స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇతనిపై చందానగర్ పిఎస్ లో గతంలో కూడా గంజాయికి సంబంధించిన కేసులు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అతను పలుమార్లు జైలుకు వెళ్ళొచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. 13 ఏళ్ల బాలికపై రంజిత్ అనే యువకుడు అత్యాచారం చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చందానగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్ చెప్పండి, చందానగర్ పిఎస్ లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి సంబంధించి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. భయపెట్టి దాదాపు కొన్ని రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అయితే చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్పనలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే 13 ఏళ్ల బాలికకు సంబంధించి తనని బెదిరించి భయపెట్టి ఈ విధంగా అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రంజిత్ అనే వ్యక్తి అదే గృహ కల్పనలో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా కూడా తనని బెదిరించి ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు, లైంగికంగా వేధించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే సమాచారం అంటే కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే అతన్ని అరెస్ట్ చేసేటట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ప్రజెంట్ బాలికకు సంబంధించి కావచ్చు, బాలికని వైద్య పరీక్షల నిమిత్తం పంపించిన తర్వాత అత్యాచారం జరిగిందని చెప్పేసి నిర్ధారించిన అనంతరం అతన్ని ప్రజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం దానికి సంబంధించి అతని పైన ఇప్పుడు ప్రజెంట్ పోక్సో కేసు పెడతారా లేదా ఇంకేదైనా కేసు పెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆలస్యంగా అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఈ కేసులో ప్రజెంట్ రంజిత్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి త్వరలో అతన్ని రిమాండ్ కి అయితే తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ.